సో గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ మోరాంజీ అంజీ మోరా. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ 7. మనం గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మీకు మోరాంజీ 7 వస్తుంది. సబ్స్క్రైబ్, బెల్ బటన్ నొక్కితే ఆల్ మన వీడియోస్ వస్తాయి. కరెంట్ అఫైర్స్, కరెంట్ ఉన్న పరిస్థితుల్లో జాబ్ నోటిఫికేషన్ లేదని అందరూ నిరుత్సాహపడుతున్నారు. కానీ జాబ్ నోటిఫికేషన్లు వస్తూ పోతూ ఉంటాయి. కానీ మనం చదివి అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే ముఖ్యం. అందరూ నోటిఫికేషన్ లేవు అనేవాళ్ళే కానీ ఆ నోటిఫికేషన్లు వేసిన తర్వాత అవి వస్తాయి పోతాయి. కన్సిస్టెన్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు జాబు కొట్టుకొని వెళ్తారు. మరి ఎలా అంటే, విజయం నీకు ఎప్పుడు దాసోహం అవుతుందంటే డైలీ 8 అవర్స్ ఖచ్చితంగా చదవాలండి. ఎందుకంటే మార్నింగ్ 2 అవర్స్, అలాగే ఎర్లీ మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం టైంలో ఒక 2 అవర్స్, సాయంకాలం అంటే మధ్యాహ్నం నుంచి సాయంకాలం ఒక 2 అవర్స్, నైట్ ఒక పడుకునే వరకు ఒక 2 అవర్స్. అంటే మీ పరిస్థితులను బట్టి క్వశ్చన్స్ అంటే మోడల్ పేపర్స్ ఎప్పుడు చేస్తారు, రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు, అంటే చదవడం రీడింగ్ ఎప్పుడు చేస్తారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు అనేది మన అవగాహనను బట్టి మన పరిస్థితులను బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడే కానీ కరెంటు ఉన్న పరిస్థితుల్లో జాబ్ రావాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ఒక 6 నుంచి 8 నెలలు సంవత్సరం చదవాలి. చాలామంది ఏమనుకుంటారంటే కానిస్టేబుల్ ఎస్ఐకి వచ్చేస్తే ఎప్పుడైతే నోటిఫికేషన్ పడతారో అప్పుడు మేలుకు వస్తుంది ఒక అభ్యర్థికి. అరే నాకు జాబ్ రావాలంటారు. అది ఎట్లా వస్తుంది? 45 డేస్ నుంచి 50 డేస్లో ఎట్లా వస్తుంది అండి? 45 to 50 డేస్లో చదవడానికే టైం సరిపోయే టైంలో మీకు ఎలా వస్తుంది? కానీ వస్తుంది అని పోతావు, నిరుత్సాహంతో పోతావు, మధ్యలోనే వదిలేస్తావు. చిన్న జాబు చితకా జాబులు చేసుకుంటూ చదువుతారు. అంటే చదవాలి, కానీ ఆ ప్లానింగ్ 1 year 2 years చదివిన వాళ్ళు సక్సెస్ కావడానికి ఎక్కువ రేటు ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అట్లా లైబ్రరీ మంచిగా యూజ్ చేసుకోవాలి. మన తన లైబ్రరీలు ఉంటుంది, గవర్నమెంట్వి కానీ ఎక్కడైనా కానీ లైబ్రరీ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవాలి. అందులో బుక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బుక్స్, ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. డైలీ న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ రీడింగ్ చేసుకోవాలి. అందులో స్టడీ పేపర్ ఉంటుంది, చదువు అని కాలమ్స్ ఉంటాయి. అలాగే ఈనాడు పేపర్లో సెకండ్ అండ్ థర్డ్లో ఆర్టికల్స్ వస్తుంటాయి. అవన్నీ ఒక నోట్స్ రూపంలో రాసుకొని నువ్వు ఒక ఇంప్లిమెంటేషన్ రూపంలో చదివితే నువ్వు దాని నుంచి ఫలితం పొందగలుగుతావు. అంటే వస్తుందా అంటే నోటిఫికేషన్ నీకు ఒక స్టేట్ నోటిఫికేషన్సే కాదు, సెంట్రల్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, 10th మీద ఉన్నాయి, ఇంటర్ మీద ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రక్షణ శాఖ వచ్చేసి అగ్నివీర్ ఉంది, ఎస్ఎస్సి ఉంది, జీడీ ఉంది. అలాగే పోస్టల్ శాఖలో పడుతుంటాయి జాబ్లు, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇవన్నీ పడుతుంటాయి నోటిఫికేషన్లు. అవి కూడా నోటిఫికేషన్ లేదు. జాబ్ అనేది ఒకటి స్టేట్ జాబే జాబ్ కాదు, మిగతా అన్నీ కూడా జాబ్సే. మనం దాన్ని సెర్చ్ చేస్తూ మనం చదువుతూ ఉండాలి. అంటే నేను ఉద్యమాలు చేసేటోళ్ళని దాని గురించి జాబ్ క్యాలెండర్ గురించి అడిగేటోళ్ళని విమర్శిస్తలేదు. కాకపోతే ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీగా చదవాలి అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు విమర్శిస్తున్నాను, అట్లా కాదు. అయితే టైమింగ్ కరెక్ట్గా రూట్లో సెట్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ నీకు అనుకూలంగా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే మనకి ఏ టైంలో చదవాలనుకుంటున్నాం, ఏ టైంలో ఎలా ఉండాలనుకుంటున్నాం, ఆ విధంగా సెట్ చేసుకోవాలి. చాలామంది ఫెయిల్యూర్ అవుతుర్రు అని అంటే దానికి కరెక్ట్ వేలేక కాదు, మన ఇంప్లిమెంటేషన్ కూడా ఉండదు. చాలామంది తెలిసిన ఆన్సర్లే తప్పు పెట్టేసి వచ్చి అరే అని నాలుగే కలుసుకుంటాం. ఈ రోజుల్లో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్లానింగ్, ప్రిపేర్ అండ్ రివైజ్ అండ్ రివిజన్. అంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి, ప్రణాళిక. ఒక రోజులో ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావు, ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఎట్లా, అది ప్లానింగ్ చేసుకోవాలి. నీ ప్రిపరేషన్ ఎలా చేయాలనుకుంటున్నావు, మార్నింగ్ చేయాలనుకుంటున్నావు, మార్నింగ్ అవర్సా, ఈవినింగ్ అవర్సా, ఆఫ్టర్నూన్ అవర్సా. తర్వాత రివిజన్ అంటే రివైజ్ మళ్ళీ ఎప్పుడు అదే సబ్జెక్ట్ని ఎప్పుడు రివైజ్ చేసుకోవాలనుకుంటున్నావు. తర్వాత అన్నీ చదివిన తర్వాత రివిజన్ ఎప్పుడు చేయాలనుకుంటున్నావు, ఎంత టైం చేయాలనుకుంటున్నావు రివిజన్కి, అది కూడా మనకు ఉండాలి. అంటే విలేజ్ టు మోటివేట్ యూత్ పవర్. చాలామంది విలేజ్లో చదవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ చదవడానికి శక్తి ఉండదు. చాలామందికి బుక్స్ కొనుక్కునే అవకాశం ఉండదు, బుక్స్ తెచ్చుకునేంత శక్తి ఉండదు. నేను ఒక్కటే చెప్తున్నా, మన చాలామంది ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి,
వాళ్ళకి ఒకటో రెండో బుక్స్ ఇచ్చి సహకరించాలి. ఒకటో రెండో బుక్స్ అన్ని ఇప్పియగలాలి. ఎందుకంటే చాలామంది విలేజ్ లెవెల్‌లో బుక్స్ కొనుక్కునే శక్తి ఉండదు. కాబట్టి ఆ బుక్స్ ఇప్పియాలి. వాళ్ళని యూత్ పవర్‌ని ఎంకరేజ్ చేయాలి. అట్లా ఎంకరేజ్ చేస్తే విలేజ్‌లో జాబ్స్ కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు విలేజ్ మీద ఆధారపడకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాడిని జాబ్ కొట్టడానికి మూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని నేను కోరుకుంటున్నాను. చెప్తే కదా ఇంతకుముందు పేపర్ రీడింగ్ రూమ్స్ విలేజ్‌లో కూడా పేపర్ వేయించాలి. అంటే ఓ 2 పేపర్లు, 3 పేపర్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఇలా 3, 4 పేపర్లు వేయాలి. వేస్తే ఏమైతదంటే అందులో ఉన్న ఆర్టికల్స్, జాబ్ ఆర్టికల్స్ పడతాయి. సెంట్రల్, స్టేట్‌వి ఇంకా కాంట్రాక్ట్‌వి, ఔట్‌సోర్సింగ్‌వి ఇలా జాబ్ ఆర్టికల్స్ అన్నీ చూసి అతను ఏదో ఒక జాబ్‌కి వెళ్ళడం జరుగుతుంటది. అప్పుడు ఏమైతదంటే విలేజ్‌లో నీకు తర్వాత ఇతను ఒక 10 మంది ఉన్నారు. 10 మంది వర్క్స్ బయటికెళ్ళినాక 10 మంది మిగతా ఉంటారా? వాళ్ళకి కూడా ఆ విలేజ్‌లో వర్క్స్ వస్తుంటాయి అన్నట్టు. అట్లా విలేజ్‌లో ఉన్న యూత్‌ని విలేజ్‌లో పెట్టుకోవడం వల్ల ఏమంటే వాళ్ళకి వర్క్ కెపాసిటీ ఇవ్వలేరు. వర్క్ కెపాసిటీ పెరిగిపోతది. వాళ్ళు చిన్న చితక జాబ్‌లు చేసి ఆసరాగా తల్లిదండ్రులకు భారంగా మారుతుంటారు ఆ విలేజ్‌లో. అంటే వేరే వేరే అలవాట్లు చేసుకుంటారు. మామూలుగా గంజాయి, మత్తులకు బానిసై నాకు ఉద్యోగం రాలేదనేది ఉంటే వాళ్ళను మోటివేట్ చేయడం వల్ల ఏమైతదంటే ఈ బుక్స్ ఇవి ఇప్పించి వాళ్ళని జాబ్ రూట్‌లో పంపడం వల్ల ఏమైతదంటే విలేజ్‌లో ఉన్న యూత్‌ను ఎంకరేజ్ చేసినట్టు అయితది. అలాగే బుక్స్ కొత్త బుక్స్ కరెంట్ అఫైర్స్ గాని, కొత్త బుక్స్ తెచ్చుకోవాలి. న్యూ మోడల్ బుక్స్ తెచ్చుకోవాలి. కొత్త కరెంట్ అఫైర్స్ బుక్ తెచ్చుకోవాలి. పాతవి చదవడం వల్ల ఏమైతదంటే చట్టాలు, న్యాయం మీద సమీక్షలు ఇవన్నీ ఏమైతాయంటే మారుతూ ఉంటాయి. ఎకానమీ అయితే డైలీ మారుతుంటది. కరెంట్ అఫైర్స్ రోజు కొత్తగా వస్తుంటది. ఇప్పుడు అమెరికా, వెనిజులా యుద్ధం జరుగుతుంది. దాని గురించి ఉక్రెయిన్, హమాస్ దాని గాజా మీద అవి జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మీద జరుగుతున్నాయి. ఇట్లా ఈ విధంగా ఈ సంగీతాన్ని నిన్న మొన్న జరిగినాయి అనేది మొత్తము కొత్తగా వస్తుంటాయి. కాబట్టి న్యూ బుక్ తీసుకోవడం వల్ల ఏమైతది ఈ సమాచారాలన్నీ క్రోడీకరించి ఒక బుక్ తయారు చేసి చదవడం వల్ల ఏమైతది కాంపిటేటివ్ ఫీల్డ్‌లో కొత్త బుక్ చదివితేనే గెట్ ఆన్ కాగలుగుతారు. ఇవన్నిటి నుంచి ఎప్పుడైతే పాటిస్తారో మనము విజయానికి దగ్గరెళ్తాం. విజయం వస్తదా అంటే నీవు నీ వర్క్ కెపాసిటీ, నీ ఏకాగ్రత, నీ ఇంటెన్సిటీ అవన్నీ మన ఎగ్జామ్ సెంటర్‌లో చూపించినట్టయితే నీకు జాబ్ రావడం జరుగుతూ ఉంటది. కాబట్టి థ్యాంక్ యూ. మీరు మీకోసం నేను ఒక ఛానల్ పెట్టాను. మోరా అంజీ సేవలని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంతు సహకారంగా మీకు మంచి కంటెంట్ అంటే కాంపిటేటివ్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంటది. అలాగే మోటివేషన్ వీడియోలు చేస్తున్నా. ఎందుకంటే మనం ఒక కరెక్ట్ రూట్‌లో ఒక విద్యార్థిని గాని, ఒక కాంపిటీటర్ గాని తీసుకెళ్తే అతను జాబ్ కొడితే మనం సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఒక వ్యక్తిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం అనే తృప్తి ఉంటది. కాబట్టి గెట్ రైట్, రెడీ టు ఫైట్ విత్ జాబ్ కోసం మీరు కాంపిటేటివ్ రూట్‌లో మంచిగా ఆశయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ అంజీ మోరా. థ్యాంక్ యూ.